రామాపురంలో ఓ పాల వ్యాపారి ఉండేవాడు. అతడు మహా పిసినారి. ఒకసారి కొత్త పనివాణ్ణి పెట్టుకున్నాడతను. పనిలో పెట్టుకునే ముందు వ్యాపారి అతనితో, నీకు నెలకు 4,000 రూపాయలు ఇస్తాను. కాని, అవి నీకు దక్కాలంటే నేనడిగే 4 ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పాల్సి ఉంటుంది అన్నాడు. వ్యాపారి దురుద్దేశం అర్థం కాకపోవడంతో సరేనన్నాడతను. పనివాడు నెల పొడవునా పశువుల కొట్టంలో చేతులరిగేలా చాకిరీ చేశాడు. నెల పూర్తి కాగానే వ్యాపారి అతడిని పిలిచి, ఈరోజు నీకు జీతం ఇవ్వాలి. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి డబ్బు తీసుకెళ్ళు అన్నాడు. ఇద్దరూ చలిమంట దగ్గర కూర్చున్నారు. అక్కడికి కొంచెం దూరంలోనే ఓ పిల్లి ముడుచుకుని పడుకొని ఉంది. వ్యాపారి ఆ పనివాడికి పిల్లిని చూపించి, అది ఏమిటి? అని అడిగాడు. పిల్లి కదయ్యా అన్నాడు. కాదు, గేదె అంటూ నోటికొచ్చింది చెప్పాడు వ్యాపారి. ఆ తర్వాత నిప్పును చూపించి, అదేమిటని అడిగాడు. నిప్పు అన్నాడు పనివాడు. కాదు, ఉప్పు చెప్పాడు వ్యాపారి. ఆపైన ఓ నీటి కుండను చూపించి అదేమిటి? అని అడిగాడు. మట్టి కుండేగా అన్నాడు పనివాడు. మళ్ళీ తప్పు, దాన్ని బావి అనాలి అంటూ లోలోపలే నవ్వుకున్నాడు వ్యాపారి. చివరికి పైకి చూస్తూ, అదేంటని అడిగాడు. కప్పు అన్నాడతను. కాదు, చెరువు అనాలి అంటూ లేచాడు వ్యాపారి. అయ్యా, నా జీతం అని పనివాడు అడగ్గా, ముందే చెప్పాను కదా, 4 ప్రశ్నలకు సరైన జవాబులు చెబితేనే జీతమిస్తానని. నీకిష్టమైతే ఇదే పద్ధతి మీద ఇంకో నెల పని చేసి డబ్బు తీసుకో అని చెప్పాడు వ్యాపారి. అప్పుడే కాదులెండి, మీ ప్రశ్నలకు సరైన బదులు చెప్పాకే వెళ్తాను అన్నాడా పనివాడు. కొంతసేపటికి పొలానికి వెళ్ళిపోయాడు వ్యాపారి. వెంటనే పనివాడు పిల్లి తోకకు నూనె గుడ్డ అంటించి, దాన్ని కొట్టం పైకప్పు మీదకు ఎక్కించాడు. గడ్డి గుడిసె కావడంతో అది అంటుకుంది. పనివాడు కుండలో నీళ్లు నింపి, వాటిని దోసిలితో నోట్లో పోసుకుంటూ మంటల మీద ఊయసాగాడు. మంటలు చూసి పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చిన వ్యాపారి భార్య, నీళ్లు పుక్కిలించి ఊస్తే నిప్పు ఆరుతుందా? పొలానికి వెళ్ళి అయ్యగారిని తీసుకురా అంది. పనివాడు పరుగున పొలానికి వెళ్ళి, అయ్యా, మన గేదె ఉప్పు తీసుకొని చెరువుకు వెళ్ళింది. చెరువు మొత్తం ఉప్పుమయమైంది. బావిలో ఉన్న నీరంతా పోసినా లాభం లేకపోయింది. ఇక నేను వెళ్ళిపోతున్నా అంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు. పనివాడు చెప్పింది అర్థం కాక పొలంలోనే ఉండిపోయాడా వ్యాపారి. సాయంత్రం ఇంటికెళ్ళాక విషయానికి తెలుసుకొని లబోదిబోమన్నాడు.